క్యాపిటల్ గెయిన్ వర్సెస్ డిప్రిషియేషన్ వర్సెస్ పీజీబీపీ ఇన్కమ్ డిప్రిషియేషన్, దీని గురించి మాట్లాడు. ఓకేనా, చాలా చిన్న పాయింట్ అది, మీకు సెక్షన్ 32లో కవర్ అవుతుంది. నా క్లాస్ అటెండ్ అయితే ఆటోమేటిక్గా ఈ టెక్నిక్ చెప్తాను, మీరు రావట్లేదు కదా కొంతమంది, అందుకోసం. ఏంటంటే సార్, మనం డిప్రిషియేషన్ అనేది ఏ మెథడ్లో క్లెయిమ్ చేస్తాం సార్? డబ్ల్యూడివి. డబ్ల్యూడివి అంటే ఏ బేస్ సార్? బ్లాక్ వైజ్. ఓకేనా, మీకు 2 కండిషన్స్ ఉండాలి సార్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే సార్, బ్లాక్ షుడ్ బి పాజిటివ్ ఆల్వేస్. బ్లాక్ షుడ్ బి పాజిటివ్ ఆల్వేస్. ఎండ్ సార్, it is an end condition. Next condition is end. At least one asset should be there in your block. పాయింట్ ఏం లేదు సార్, అసలు క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది, పీజీబీపీ ఎప్పుడు వస్తుంది, సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ రీకాల్ చేయాలి మీరు పీజీబీపీలో. మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలంటే బ్లాక్లో, ఆ బ్లాక్ ఎలా ఉండాలంటే ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ కండిషన్, ఇది యాక్ట్లో ఉండదు, నా టెక్నిక్ ఇది. సెకండ్, ఎండ్ కండిషన్, ఎండ్ పెట్టుకొని ఆ బ్లాక్లో అట్లీస్ట్ 1 అసెట్ ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే మీరు ఆ బ్లాక్కి డిప్రిషియేషన్ ఇవ్వాలి. ఇఫ్ ఈ 2 కండిషన్లు ఏ కండిషన్ ఫెయిల్ అయినా మీకు క్యాపిటల్ గెయిన్ అనే పాయింట్, క్యాపిటల్ గెయిన్ అనేది మీకు కమ్ ఇన్ టు ద పిక్చర్. అప్పుడు మాత్రం క్యాపిటల్ గెయిన్ కమ్ ఇన్ టు ద పిక్చర్. గో త్రూ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే కదా, ఎనీవన్ వాంట్ టు రైట్ దిస్? నో, ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ బుక్స్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ యువర్ యాక్ట్ సార్. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ మీరు ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఓపెనింగ్ ఒక ప్లాంట్ అండ్ మిషనరీ సార్, 15% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకేనా, దిస్ అన్ ఎగ్జాంపుల్. ఓపెనింగ్ బ్యాలెన్స్ సార్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐ థింక్ 4 అసెట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. 4 అసెట్స్ ఉన్నాయి. ద వాల్యూ ఈజ్ 10 lakhs. ఓకే కదా, ప్లస్ అసెట్ పర్చేజ్ డ్యూరింగ్ ద ఇయర్. పర్చేజ్ చేశాను సార్, అన్ని మోర్ దెన్ 180 days అనుకోండి సార్ ఫర్ టైమింగ్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ డౌట్ రాకూడదు, పుట్టు ఈజ్ లెస్ దెన్ 180 days, అన్ని మోర్ దెన్ 180 days అనుకోని. ఇంకొక 4 అసెట్స్ పర్చేజ్ చేశాను సార్. ఎంత సార్? 15 lakhs పర్చేజ్ చేశాను సార్. మొత్తం వాల్యూ ఎంత సార్? 25 lakhs సార్. సేల్ చేశాను సార్ నేను. ఓకేనా, సేల్ చేసింది ఎన్ని అసెట్స్ సార్? 5 అసెట్స్ సేల్ చేశాను, బట్ 30 lakhs సేల్ చేశాను. ఇప్పుడు ఎంత సార్? అది -5 lakhs. వాట్ ఈస్ అవర్ కండిషన్ సార్? బ్లాక్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ అండ్ అట్లీస్ట్ 1 asset షుడ్ బి దేర్ ఇన్. ఇక 3 4 4 8 3 అసెట్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. ఇయర్ ఆల్రెడీ 3 అసెట్స్, కానీ మన బ్లాక్ ఏమైపోయింది సార్? నెగిటివ్కి వెళ్ళిపోయింది. మన కండిషన్ ఎలా ఉండదు సార్? ఎండ్ కండిషన్, బ్లాక్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్, బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇన్ దిస్ కేస్ ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ పిక్చర్లోకి వస్తుంది. దీన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం సార్. దీనికి లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోకండి. మన వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత సార్? 25 lakhs, కానీ మనం ఎంత కమ్మాం సార్? 30 lakhs, అంటే ఎక్సెస్ కమ్మాం. ఉన్న బుక్ వాల్యూ కంటే ఎక్సెస్. దట్స్ వై ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దట్స్ వై ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే కదా, డిసప్పాయింట్. ఓకే కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని 8 అసెట్స్ని 8 సేల్ చేశాను నేను. ఎంతకు సేల్ చేశాను? 20 lakhs సేల్ చేశాను. 20 కాదు, 15 lakhs సేల్ చేశాను 8 అసెట్స్ని. 10 lakhs ఉంది. ఇక్కడ బ్లాక్ ఎలా ఉంది సార్? పాజిటివ్లో ఉంది, బట్ నెంబర్ ఆఫ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 0. వాట్ ఈస్ అవర్ సెకండ్ కండిషన్? అట్లీస్ట్ 1 asset షుడ్ బి దేర్ ఇన్ యువర్ బ్లాక్. బట్ మన బ్లాక్లో ఎన్ని ఉన్నాయి సార్? 0 assets. అంతే కదా సార్? అంటే కండిషన్ అగైన్ ఫెయిల్డ్. కండిషన్ అగైన్ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి సార్, 25 lakhs ఉన్న అసెట్స్ మనం ఎంత కమ్మాం సార్? 15 lakhs. సో ఇట్స్ కమ్ టు ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ ఇంకొంచెం మోడిఫై చేయాలి. ఇదే 8 అసెట్స్ని ఒక 40 lakhs సేల్ చేశారు అనుకున్నాం సార్. ఇప్పుడు ఎంత సార్? -15 lakhs. ఇక్కడ అందరికి క్లియర్గా ఉంటాయి. బ్లాక్ ఎలా ఉంది సార్? నెగిటివ్. నెంబర్ ఆఫ్ అసెట్స్ ఏంటి సార్? 0. 2 కండిషన్స్ ఆర్ ఫెయిల్డ్. డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలా? ఛార్జ్ చేయకూడదు. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఇదేంటి సార్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దట్స్ ఇట్ సార్. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద సెక్షన్. ఐ హోప్ దట్ చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్ ఏం చేసుకోండి, ఏ క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ రాగానే ఫస్ట్ 2 points రాసుకుంటే అయిపోతుంది ఆన్సర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి మా క్లాస్లో. Need more techniques, please register to our classes. Thank you very much.